మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. చాలా ఏళ్ల క్రితం విజయేంద్ర మరియు విక్రముడు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు చాలా సాధారణులు, కాని వారికి అన్ని రాజ్యాలు తిరిగి చూడాలనే కోరిక ఉండేది. అనుకున్న వెంటనే తమ గుర్రాలతో దేశాటనకు బయలుదేరారు. అలా కొన్ని రోజులు ప్రయాణిస్తూ ఒక దట్టమైన అడవికి చేరుకున్నారు. మిత్రమా, నాకు చాలా దాహంగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో చూద్దామా? అవును, చూద్దాం. నాకు చాలా ఆకలి కూడా ఉంది. మనకే కాదు మిత్రమా, మన గుర్రాలకు కూడా ఆహారం మరియు విశ్రాంతి అవసరం ఉంది. అవును, అది నిజమే. చాలా దూరం ప్రయాణించాం. దగ్గరలో ఎక్కడైనా మనుషులు కనిపిస్తే బాగుండు. ఈ దట్టమైన అడవిలో మనుషులు ఎందుకుంటారు? మనమే వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఎక్కడో ఒకచోట మన కోసం ఏదో ఒకటి ఉండకపోతుందా? అలా అనుకుంటూ ఆ ఇద్దరు స్నేహితులు అడవిలో తిరగడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద ఒక వృద్ధ దంపతులు అలసిపోయి కూర్చుని ఉన్నారు. ఎవరు మీరు? ఈ అడవిలో ఏమి చేస్తున్నారు? ఎలా ఇక్కడి వరకు వచ్చారు? మేము ఈ అడవి అవతల ఉన్న కొండపల్లి అనే ఊర్లో ఉంటాము. మా కొడుకులు మమ్మల్ని చూసుకోవడం లేదు. అందుకే దగ్గర్లో ఉన్న ఆశ్రమానికి వెళ్లాలని వచ్చాం. కాని దారి తెలియలేదు. ఆకలి దాహంతో నడవలేక ఇక్కడే కూర్చున్నాం. అయ్యో, సరే, మేము మీకు తినడానికి తాగడానికి ఏమైనా తీసుకొస్తాం. ఇక్కడే ఉండండి. అలా చెప్పి వారు వెళ్ళి కొంతసేపటికి పళ్ళు మరియు నీళ్లు తీసుకొచ్చి వృద్ధులకిచ్చారు. వారు ఆనందంగా తిని తృప్తి చెందారు. నాయనలారా, మా ఆకల్ని తీర్చారు. మీ ఉపకారం ఎలా తీర్చగలం? అదేమీ అవసరం లేదు తాత. మేము ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకుని మిమ్మల్ని అక్కడికి చేర్పిస్తాము. అలా వారు ఆశ్రమానికి చేర్చి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పుడే ఒక దేవకన్య వారి ముందుకు ప్రత్యక్షమైంది. మీరు నిస్వార్థంగా వృద్ధులకు సహాయం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఒక వరం ఇస్తున్నాను. మీరిద్దరూ కలిసి నన్ను పిలిస్తే ఒక్కసారి మీ కోరిక తీర్చబడుతుంది. అలా చెప్పి ఆమె మాయమైంది. వారలా కొంత దూరం ప్రయాణం చేశారు. ఆ తరువాత చీకటి పడడంతో దగ్గర్లో ఒక చిన్న కూటిరం కనిపించింది. దాని దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ ఇంటి యజమాని మరియు అతని భార్య నిస్సహాయంగా కనిపించారు. వారిని చూసి వినయేంద్రుడు ఇలా అడిగారు. అయ్యా, మీరింత బాధగా ఎందుకు కనిపిస్తున్నారో? ఈ అర్ధరాత్రి వేళ ఇలా దిగులుగా ఉండడానికి ఏమైనా కారణముందా? నా పేరు రామయ్య. ఇది నా భార్య సీతమ్మ. మేం ఎప్పుడూ బాటసార్లకు భోజనం పెట్టేవాళ్లం. కాని ఈరోజు మా దగ్గర ఏమీ లేదు. మా దగ్గరకు భోజనానికి వచ్చిన వారికి ఏమీ తినడానికి లేదు అని చెప్పాలంటే మనసు రావడం లేదు. అలా అని వారి కడుపు నింపడానికి బిడికెడు గింజలు కూడా లేవు. ఇన్నాళ్లు ఎంతో మందికి అన్నం పెట్టిన ఈ ఇల్లు ఇప్పుడు వెలవెలబోతుంది. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు విక్రముడికి దేవకన్య ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. వెంటనే వారిద్దరూ కలిసి దేవకన్యను పిలిచారు. వారు పిలవగానే దేవి వారి ముందు ప్రత్యక్షమైంది. రామయ్య మరియు సీతమ్మకు అక్కడ ఏమీ జరుగుతుందో అర్థం కాలేదు. దేవి ప్రత్యక్షమై, ఏమిటి నాయనా, మీ కోరిక ఏమిటి అని అడిగింది. వారు రామయ్య సీతమ్మ ఎప్పటికీ బాటసార్లకు భోజనం పెట్టగలగాలి అని కోరారు. నేను మీకిచ్చే వరం మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి దేవి మాయమైంది. ఆ తర్వాత వారు చూస్తూ ఉండగానే అక్కడ అద్భుతం జరిగింది. ఎక్కడ్నించో తెలియకుండా అన్ని రకాల పండ్లు, ధాన్యాలు, రుచికరమైన తినుబండారాలు ఒక్కసారిగా వారి ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ దృశ్యం చూసి రామయ్య సీతమ్మ
ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇది దేవి కృపే, మన కోరిక నిజంగానే నెరవేరింది అని ఆనందంతో వారి కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఇలా చూడండి, మేం చేసింది ఏమీ లేదు. మీరు చేస్తున్న మంచి పనుల వల్ల మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇక ఇప్పట్నుంచి మీ ఇంట్లో ఎలాంటి కొరత ఉండదు. నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆ రాత్రి వారి ఇంట్లో బస చేసి ఉదయాన్నే వారి ప్రయాణం మొదలుపెట్టారు. కాని ఆ రాత్రి జరిగినది మొత్తం దూరం నుంచి ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు, వాళ్ళ దగ్గర ఏదో శక్తి ఉంది. నేను కూడా మంచివాడిలా నటించి వాళ్ళు నన్ను నమ్మేలా చేసి నా కోసం బంగారం వచ్చేలా చేయమని ఒక వరం కోరుకుంటాను. వారు అలా కోరుకుంటే వచ్చే బంగారంతో నేను ఆనందంగా బ్రతకవచ్చు అని అనుకుని అతను నిశ్శబ్దంగా వారి వెనక కొంత దూరం పాటు వెంబడించాడు. విజయేంద్రుడు మరియు విక్రముడు చాలా దూరం ప్రయాణించిన తర్వాత అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకుని దగ్గర్లో ఒక చెరువు ఉండడంతో అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆగారు. వినేంద్ర, చూసావా ఎంత చల్లటి గాలి వీచుతోందో? ఆహా, ఎంత హాయిగా ఉందో. అవును విక్రమ, ఈ చల్లని గాలి పక్కనే ఆ కొలను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. నాకు ఇక్కడే కాసేపు కునుకు తీయాలనిపిస్తోంది. అవును విజయేంద్రుడా, నాకు కూడా ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఉండిపోవాలనిపిస్తోంది. మన గుర్రాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అలా ఉండగా ఆ వ్యక్తి వారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. నాకు కొంచెం సహాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ మాటలు విన్న విజయేంద్రుడు మరియు విక్రముడు ఇలా అడిగారు, అయ్యా, మీరెవరు? మీ సమస్య ఏమిటి? దయచేసి మీ సమస్యను మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. అయ్యా, నేను ఈ అడవిలో ఒక మేకల కాపర్ని. ప్రతిరోజు ఈ అడవిలోనే మేకలు కాస్తూ వాటి మీద వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాను. కానీ నేను మేకలు కాస్తూ ఉండగా ఒక మాయదారి పులి వచ్చి నా మేకలన్నింటినీ తినేసింది. ఇప్పుడైతే నాకు జీవనాధారం ఏమీ లేదు. ఇక నా కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావటం లేదు. మీరైనా నాకు ఏదైనా సహాయం చేయండి. చూడండి, మీ సమస్య విన్నాక మాకు చాలా బాధగా ఉంది. కానీ మేము మీకేం సహాయం చేయగలం? మీకు ఇవ్వడానికి మా దగ్గర ధనం కూడా లేదు. మేము సాధారణ బాటసారులం అని విక్రముడు సమాధానమిచ్చాడు. అది విన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు, అలా అనకండి అయ్యా. మీరు ఆ ఆశ్రమంలో చేసింది నేను చూశాను. మీరు వారికి చాలా పెద్ద సహాయం చేశారు. నాకు కూడా ఏదైనా సహాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. కొంతసేపు ఆలోచించిన తర్వాత విక్రముడు ఇలా అన్నాడు, అయ్యా, మేం మీకు సహాయం చేయాలంటే ముందుగా మీరు ఆ కొలంలో స్నానం చేసి రండి. ఎందుకంటే మనం ఆ దేవిని పిలవాలంటే స్వచ్ఛమైన మనసుతో పిలవాలి. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఆ దేవిని పిలిచి మీకు సహాయం అడుగుదాం. కాని విజయేంద్రుడికి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉన్నాడు. విక్రముడి మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి కొలను వైపు వెళ్ళాడు. ఆ తర్వాత విజయేంద్రుడు ఇలా విక్రముణ్ణి అడిగాడు, విక్రమ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. నువ్వు ఆ వ్యక్తికి ఎందుకు అలా చెప్పావు? అయినా ఆ వ్యక్తిని చూస్తుంటే నాకు నమ్మకంగా అనిపించడం లేదు. అతను మనల్ని మోసం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనం ఆ ఆశ్రమంలో చేసిన సహాయం చూసి మన వెంట వచ్చి ఇప్పుడు సహాయం అడుగుతున్నాడు. అతనిది నిజమైన అవసరమా లేక అతిశయంతో అడుగుతున్నాడా అనేది నాకు అనుమానంగా ఉంది. అవును విజయేంద్ర, నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే ముందుగా ఆ వ్యక్తిని కొన్నుకు వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పాను.
ఒకవేళ అతను చెప్పేది నిజమైతే ఒక నిరాశ్రయుడికి సహాయం చేయని వాళ్ళమవుతాం. నాకెందుకో అతడు నిజమే చెబుతున్నాడని అనిపిస్తోంది. కాబట్టి దేవిని పిలిచి అతని మేకలు తిరిగి అతనికి దక్కేలా వరమడుగుదాం. అలా అనుకుని ఆ దేవిని తలుచుకోగానే ఆ దేవి ప్రత్యక్షమైంది. ఏమిటి నాయనా, మీ కోరికేమిటి అని దేవి అడిగింది. అప్పుడు విక్రముడు చెప్పడం మొదలుపెట్టాడు. దేవి, మేము ఒక మేకల కాపరికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే అతను తన జీవనాధారమైన మేకలను కోల్పోయాడు. ఇప్పుడు అతని కుటుంబం బ్రతకడానికి మరే ఆధారం లేదు. దయచేసి అతని మేకలను తిరిగి అతనికి ఇవ్వండి. మీరు నిరాశ్రయులకు సహాయం చేయాలననుకోవడం మంచిదే, కానీ అతను మీకు మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. లేదు దేవి, అతని మాటలు వింటుంటే అతను నిజంగానే తన మేకలను కోల్పోయాడని అనిపిస్తోంది. మీరు దయతో ఆ మేకలను తిరిగి అతనికి ఇవ్వండి. అలా అడిగాడు విక్రముడు. అంతలో ఆ వ్యక్తి కొలనులో స్నానం చేసి అక్కడికి వచ్చాడు. అప్పుడు దేవి ఇలా అంది. చూడు నాయనా, నువ్వు నిజంగా నీ మేకలను కోల్పోయి ఉంటే నేను వాటిని నీకు తిరిగి ఇస్తాను. అక్కడ 10 మేకలున్నాయి, వెళ్ళి తీసుకుపో. కాని నువ్వు చెప్పేది అబద్ధమైతే అవి నీకు చిరుతపులుల్లా కనిపిస్తాయి. అవి నిన్ను వెంబడించి తినేస్తాయి అని చెప్పి మేకలను చూపించింది. కాని అక్కడతనికి మేకలు కాదు, చిరుతపులులే కనిపించాయి. వెంటనే ప్రాణభయంతో తన తప్పును ఒప్పుకుని అక్కడ్నుంచి పారిపోయాడు. అప్పుడు విజయేంద్రుడు మరియు విక్రముడు, దేవి, మాకు కూడా అక్కడ చిరుతపులులే కనిపించాయి అని చెప్పారు. అందుకు దేవి ఇలా అంది. అవును, అవి నిజంగానే చిరుతపులులే. ఆ వ్యక్తితో నిజం చెప్పించటానికి నేను అలా చేశాను. నిజం నిప్పులాంటిది, అది ఎప్పటికైనా బయటపడుతుంది అని చెప్పి దేవి మాయమైంది. ఆ తర్వాత విక్రముడు మరియు విజయేంద్రుడు తమ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.